మధుర ఫలరాజం మామిడిని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మామిడిని మాత్రం రైతులు కాపు తీసుకున్న తర్వాత అశ్రద్ధ చేస్తుంటారు. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల పెరిగి చీడపీడలకు ఆవాసాలుగా మారుతాయి. అంతేకాదు, మరుసటి సంవత్సరం వచ్చే కాపు కూడా తగ్గుతుంది. అలా కాక కాపునిచ్చి అలసిన చెట్లకు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చి తర్వాత కొమ్మ కత్తిరింపు చేసి పైపాటుగా ఎరువులందిస్తే వచ్చే సీజన్ నాటికి చెట్లు ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తినిస్తాయి. మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపుల గురించి తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. సో మామిడిలో చూసుకున్నట్లయితే ఈ కత్తిరింపులు ఎందుకు చేస్తామో, ఎప్పుడు చేయాలి అనేది కూడా చాలా ముఖ్యము. ఆ కత్తిరింపులు అనేది మామిడిలో కాత అయిన తర్వాత 15 రోజులు విశ్రాంతి ఇచ్చి దాని తర్వాత కత్తిరింపులు అనేది చేపడతాము. ఈ కత్తిరింపులో కూడా 3 రకాలుగా మనం చూస్తాము. కాత స్టార్ట్ కాకముందు, కాత ప్రారంభించక ముందు లేత తోటల్లో ఎలా కత్తిరించాలి, అలాగే కాత కాసే చెట్లలో మనం ఎలా కత్తిరింపులు చేపట్టాలి, ముదురు తోటలో ఎలా కత్తిరింపులు చేపట్టాలనేది చాలా చాలా ముఖ్యం. మొదటగా మనము లేత తోటల్లో కత్తిరింపులు చూసుకున్నట్లయితే చెట్టుకు ఒక ఆకారాన్ని ఇవ్వడం కోసం మాత్రమే కత్తిరింపులు అనేది చేపడతాం. నాటిన తర్వాత ఒక 6 నెలల తర్వాత, అంటే చెట్టు బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన కత్తిరింపులు అనేది చేపట్టాలి. ఈ కత్తిరింపులు చేసేటప్పుడు మొదటిగా తల కత్తిరింపు అనేది మనం చేపట్టాలి. అంటే హెడ్ కటింగ్ అంటారు. భూమి నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తులో తల తుంచడం అనేది జరగాలి. ఈ తల తుంచిన తర్వాత ఎన్ని కొమ్మలు వచ్చినా కూడా 4 కొమ్మలు కానీ 3 కొమ్మలు కానీ మనం అనుమతించాలి. ఈ అనుమతించిన తర్వాత 6 నెలలకి అవి పెరిగిన తర్వాత మళ్ళీ తిరిగి 6 నెలలకి మళ్ళీ కత్తిరించినట్లయితే ఆ యొక్క కత్తిరించిన 3 కొమ్మల నుంచి మళ్ళీ తిరిగి 4 కానీ 3 కొమ్మలు కానీ రావడం జరుగుతుంది. ద్వితీయ కొమ్మలు అంటాము. ఆ ద్వితీయ కొమ్మలు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని అదే రీతిగా కత్తిరించినట్లయితే వాటి నుంచి తృతీయ కొమ్మలు అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం 3 సంవత్సరాలు మనం చేసినట్లయితే ఈ యొక్క చెట్టుని మనము ఒక గొడుగు ఆకారంలోకి తీసుకురాగలుగుతాం. వెలుతురు అనేది బాగా ప్రసరించడం అనేది జరుగుతుంది. అలాగే గాలి అనేది కూడా బాగా ప్రసరించడం జరుగుతుంది. మనకి కోసుకోవడానికి కానీ, మనకి ఏదైనా ఆపరేషన్ చేయడానికి, కల్చరల్ ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకి అందుబాటులో సులువుగా ఉండడం అనేది జరుగుతుంది. సో కాత కాసిన తర్వాత మనం కత్తిరింపుల్లో చేపట్టినట్లయితే అది 2 రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు శానిటరీ ప్రూనింగ్, అంటే దాంట్లో ఉన్న ఎండు పుల్లలు తొలగించడము, అలాగే తెగులు ఆశించిన కొమ్మలు, పీడలు ఆశించిన కొమ్మలు అన్నిటినీ తీసివేయడం అనేది దీన్ని శుభ్రత కోసము, అలాగే చీడపీడలు నివారించడం కోసం చేసే ఒక కత్తిరింపులు. వచ్చే సంవత్సరం కాత పూత రావాలంటే కొన్ని కొమ్మలు కత్తిరించాల్సి ఉంటుంది. సో వీటిని మనం ప్రొడక్టివ్ ప్రూనింగ్ అంటాము. అంటే కాత కోసం చేసే ప్రూనింగ్ని. ఎలాంటి కొమ్మలు కత్తిరించాలంటే దీంట్లో వేలాడే కొమ్మలు, అలాగే నిటారుగా పెరిగే కొమ్మలు, దీన్ని వాటర్ సక్కర్స్ అంటాము. అలాగే ఇంకా అడ్డదిడ్డమైన కొమ్మలు, చిక్కు కొమ్మలు, వీటన్నిటిని కూడా నివారించాలి. సో దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చెట్టులో ఉన్న సారం అంతా అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో చెట్టుకి వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈ కొమ్మల్ని కూడా మనం తీసివేయాల్సిన అవసరం ఉంటుంది ఈ కత్తిరింపుల ద్వారా. అయితే మామిడిలో మనము ఆకు రాలే గుణం చాలా తక్కువగా ఉంటుంది. ముదిరిపోయిన తర్వాత మాత్రమే దాన్ని ఆకు రాలడం, లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు మాత్రమే అది ఆకు రాల్చే గుణం కలిగింది. దీంట్లో కేవలం టిప్ ప్రూనింగ్, అంటే కేవలం కొనలు మాత్రమే ఒక 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు మాత్రమే వీటిని కత్తిరించాలి. అది కూడా మనం జూలై లోపల మనం వీటిని కత్తిరించినట్లయితే, కత్తిరించిన తర్వాత మనకి ఎప్పుడైతే పూత వస్తుందో వీటి మధ్యలో మనకు 4.5 నుంచి 5 నెలలు తప్పకుండా ఉండాలి. సో ఎందుకంటే మనకి ప్రతి చెట్టుకు కూడా 2 రకాలుగా పూత కాత అనేది వస్తుంది. ఒకటేమో చివర్లలో వస్తుంది, కొన్ని పూత కాతనేమో ఆకుల మధ్యలో వస్తుంది. అయితే మామిడిలో చూసుకున్నట్లయితే కేవలం అవి కొనలకి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. అంటే టెర్మినల్ ప్లేసెస్లో మాత్రమే వీటిని కాత అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటిలలో మనకి చాలా తక్కువ మోతాదులోనే కత్తిరించుకోవడం అనేది చేయాలి. కేవలం 20 నుంచి 30 సెంటీమీటర్లు మాత్రమే వీటిని కత్తిరించాలి. సో కత్తిరించే సమయం కూడా చాలా ముఖ్యము. జూలై లోపల మనము ఈ యొక్క చివర్లు కత్తిరించినట్లయితే పూత అనేది కాత అనేది ముదురు కొమ్మల మీదన మాత్రమే రావడం అనేది జరుగుతుంది. కాత చెట్లలో మనకి లోపల గాలి ప్రసరించడం అనేది కూడా చాలా ముఖ్యం. అలాగే వెలుతురు ప్రసరించడం అనేది కూడా చాలా ముఖ్యం. సో దీనికి మనము టాప్ ఓపెనింగ్ అనేది చేయాలంటే చెట్టు మధ్యలో నిలబడి మనం చూసినట్లయితే పైన ఏదైతే కొమ్మ ఉంటుందో ఆ కొమ్మని మనం తీసివేసినట్లయితే ఆ కొమ్మలో నుంచి, తీసివేసిన ప్రదేశం నుంచి లోపలికి గాలి కానీ వెలుతురు కానీ ప్రసరించడం. సో దానివల్ల లోపల పీడ లేకపోతే ఇంకా రసం పీల్చే పురుగులు, సో ఇలాంటివన్నీ కూడా మనకి నియంత్రించవచ్చు.